ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. అది వాళ్ళు ఏదో రాస్తా అంటారు, ఏదేదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73,000 వచ్చినాయి, 74,000 వచ్చినాయి. రండ్ర పై నాతో నడవండి 2 లక్షలు. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, తర్వాత వాళ్ళు ఎవరు గుర్తు కూడా పట్టాడు, మర్చిపోతారు ఒకటిగా. అలా కాదు. కడియంశ్రీ ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, మీరు మీ అభిమానం సార్, మేము అని వస్తున్నారు. దగ్గర నిజాయితీగా పనిచేయడమే తెలుసు, అవినీతి అక్రమాలు తెలియవు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీద నేను చెప్తాను, ఈ పనితీరు బాగాలేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూశారు, మామూలు విష ప్రచారం చేయలేదు బీఆర్ఎస్. అయిపోయింది బీఆర్ఎస్ గెలుస్తాను తెల్లారులైతే సోషల్ మీడియా తీయగానే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తానని విపరీతమైన విష ప్రచారం చేసింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25,000 ఓట్ల మెజారిటీతోని మనం జూబ్లీ హిల్స్ గెలిచినాం. అది పట్టణంలో బీజేపీ బలంగా ఉంటుందని అనుకునే ప్రదేశంలో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు. మొన్న ఏదో ఎంపీ ఎన్నికల ఓట్లు పడే, కానీ ఇప్పుడు ఏం పడాయి? ఒక గ్రామ పంచాయతీ కూడా బీజేపీ గెలవదు. దాని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పోటీ అంతా బీఆర్ఎస్.